ఈ సంవత్సరం పరామాసం నామ సంవత్సరం అంటున్నారుగా, కొత్తగా పేర్లు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? చాలా మంచిది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరాభవ నామ సంవత్సరం అని ఇదేమిటి ఇట్లా ఉంది, అందరం మనం ఏమన్నా పరాభవించబడతామా, ఏమన్నా మనకి పరువు నష్టాలు జరుగుతాయా అని చాలామంది బాధపడుతున్నారు జనమందరం. కాకపోతే మనకి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు, ప్రభవ దగ్గర నుంచి విభవ దగ్గర నుంచి మొదలయ్యి ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం అనేది మనకు 60 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఈ సంవత్సరం 40వ సంవత్సరం. అయితే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరుంది. ఆ సంవత్సరానికి ఆ పేరుకు తగ్గట్టు ఒక విశేషమైన ఫలితం కూడా ఉంది, దానికి ఒక పవరు ఒక శక్తి కూడా ఉంది. ఏమిటి ఇలా ఉంది పరాభవ నామ సంవత్సరం అని ఇలా ఉందని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ పరాభవ అంటే అంటే ఆది పరాశక్తి అన నేను, భవ అంటే శివుడు పరమేశ్వరుడు, మన్ని వెన్నంటి కాచే పరమేశ్వరుడు అనే అర్థం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు పునస్కారాలు చేసుకుంటూ శివుణ్ణి కూడా ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరానికి అంత విశేషం ఉంది, గొప్పతనం ఉంది, భయపడాల్సింది లేదు. పరా అంటే ఆది పరాశక్తి, భవ అంటే శివుడు అని అర్థం అన్నమాట. ఈ యొక్క సంవత్సరానికి అది విశేషం. తర్వాత ఏమన్నా అడుగుతారా ఇంకా? పంటలు ఎలా ఉంటాయి ఏంటనేది పంచాంగం శ్రవణం చేసుకుంటే మనకి అసలు ఏంటి ఎలా ఉంది, ఎన్ని తుమ్ములు వాన కురుస్తుంది, ఏ పంటలు పండుతాయి, ఎర్రధాన్యం పండుతుందా తెల్లధాన్యం పండుతుందా అన్న వివరాలన్నీ మనకు తెలుస్తాయి పంచాంగం శ్రవణం చేసుకోవటం వల్ల. అందరూ తప్పకుండా పంచాంగం శ్రవణం చేసుకోవాలి. లేకపోతే ఎవరన్నా పంచాంగం శ్రవణం ఒకవేళ చెబుతుంటే మనం వినాలి. వినటం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. ఏమన్నా ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఒక కరోనా లాంటి వ్యాధి వచ్చింది, ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా కదా. అట్లాగే మనకు కూడా అట్లా యుద్ధ భయాలు కానీ, భూకంపాలు కానీ, వరదల భయం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, లేకపోతే యాక్సిడెంట్లు ఉన్నాయా, పంటలు ఏం పండుతాయి, మనకి పశువులు మేకలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, గొర్రెలు ఇవన్నీను, వాటికి కూడా ఏమన్నా ఇబ్బందా, సంక్రమయ్య ఏ జంతువు మీద వచ్చాడు, ఇవన్నీ కూడా మనకు పంచాంగం శ్రవణంలో తెలుస్తుంది. చక్కగా పంచాంగం శ్రవణాన్ని మీ అయ్యగారు చెప్తాడు, సాయంత్రం కూడా చక్కగా వినండి, తెలుసుకోండి. దానివల్ల వచ్చే విపత్తులు ఏ నెలలో ఏమేమి వస్తాయన్నది కూడా తెలుస్తుంది. తర్వాత పంచాంగం శ్రవణంలో మనం పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, నక్షత్రం, రాశి ఫలితాలు అంటారే, వాటి తెలుసుకోవటం వల్ల కూడా వ్యక్తిగతంగా మనకేమిటి, ఈ పెళ్లి కాని వాళ్ళకి వివాహాలు అవుతాయా, సంతానం లేని వాళ్ళ పిల్లలు పుడతారా, లేకపోతే చదువుల్లో ముందుకెడతారా ఏమిటి, కొంతమంది విదేశయానం వెళ్ళాలని కూడా అనుకుంటారు, అట్లాంటి వాళ్ళు విదేశయానం వెళ్ళాల్సిన యోగ్యత ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకు పంచాంగం శ్రవణంలో తెలుస్తాయి. తప్పకుండా పంచాంగం శ్రవణం వినాలి. ఈ ఉగాది అనే పండగ మనం ఎందుకు చేసుకుంటున్నామో తెలుసా మీకు కదా? బ్రహ్మగారు మనందరినీ సృష్టించారు, బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు అసలు ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని సృష్టి కార్యం చేసినది చైత్రశుద్ధ పాడ్యమి, ఈరోజు ఉగాది. ఆ యుగ ఆది అంటే మన యుగాన్ని మొదలు పెట్టాడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేసి, అది ఉగాదిగా మారింది. కానీ ఉగాది కొన్ని వేల సంవత్సరాల క్రితం మన సృష్టి కార్యం జరిగింది, బ్రహ్మ సృష్టించాడు. ఆ బ్రహ్మ సృష్టించిన వాళ్ళల్లోనే మనం కూడా ఉన్నాం. కాబట్టి ఈ సృష్టి కార్యం మొదలుపెట్టిన సందర్భంగా మనం ఉగాది పండుగను చేసుకుంటున్నాం అన్నమాట. దీనికి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే బ్రహ్మ సృష్టి కార్యం యుగాల నుంచి జరిగింది. తర్వాత మనకి రాములు వారి యుగం వచ్చింది, మరి ద్వాపర యుగం, కృష్ణ యుగం వచ్చింది. తర్వాత మళ్ళీ మన కలియుగంలో అనేక మంది రాజులు, రాజ్యాలు ఏలటం ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని పురస్కరించుకుని కూడా ఉగాది అంటే చైత్రశుద్ధ పాడ్యమే. ఇప్పుడు ఈ చైత్రశుద్ధ పాడ్యం నాన్న నీకు కూతురో కొడుకో పుట్టారు, మళ్ళీ వచ్చే చైత్రశుద్ధ పాడ్యం ఉగాదికి ఎవరు ఇంకోళ్ళు పుట్టచ్చు. కానీ ఆ సందర్భం అదే, సంవత్సరాలు మారుతున్నాయి. దానికి అనుగుణంగానే విక్రమాదిత్యుడు అనేక యుద్ధాలు చేసి ఈ రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడని ఒక చరిత్ర చెప్తోంది. తర్వాత మనకి రాక్షసుడు మన వేదాలన్నీ ఎత్తుకుపోయాడు. ఆయన ఎత్తుకుపోయి సముద్రంలో దాచాడు రాక్షసుడు. దాస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్య రూపం అంటే చేప రూపంగా అవతరించి సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ ఆ వేదాలన్నింటినీ తీసుకొచ్చి సోముకుడు అనే రాక్షసుడు మళ్ళీ బ్రహ్మగారికి అప్పచెప్పాడు వేదాల్ని. దాన్ని పురస్కరించుకుని కూడా మనం ఈ ఉగాది పండుగ చేసుకోవటం అనేది జరుగుతోంది. కాబట్టి
ఈ యొక్క సంవత్సరానికి ఇంత ఏమిటి ఇట్లాంటి పేరుందని ఎవ్వరూ బాధపడద్దు, సరేనా? మళ్ళీ నువ్వు వెళ్ళి మళ్ళీ అదే అక్కడ నొక్కాలి, సరేనా? వెళ్ళి ఇదండి. కాబట్టి కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు కదా. ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా కొత్త సంవత్సరం గురించి మీకు ఏమన్నా ఉంటే అడగండి. సరే అమ్మా, ఇదండి కొత్త సంవత్సరంలో ఈ పేరును గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఆది పరాశక్తి అమ్మవారి అనుగ్రహం మీద మనకి సంవత్సరం వస్తోంది. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.